అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ ఆఫీసులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగం, స్ఫూర్తి యావత్ తెలుగు జాతికి ఆదర్శమని అనిత అన్నారు. 58 రోజుల కఠోర ఉపవాస దీక్షానంతరం పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారని చెప్పారు. అమరజీవి త్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీకగా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్యవైశ్య సంఘాలే కాకుండా అనేక చోట్ల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అభిమానులు వచ్చి సార్ పొట్టి శ్రీరాములు గారికి ఒక గౌరవం ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఇది మా రాష్ట్రం, ఇది నా రాష్ట్రం అనుకుని మనం గర్వంగా చెప్పుకునే ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి 58 రోజులు సుమారుగా ఆహారం తీసుకోకుండా ఉట్టి నీళ్లతోనే జీవితం అంతా గడిపి 58 రోజుల తర్వాత అమరుడైన పరిస్థితి. అతను అమరుడైన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం కూడా రావటం అనేది జరిగింది. అంటే ఏంటంటే సుమారుగా చెప్పాలంటే ఈ రోజు మనం అనుభవిస్తున్న మనది ఈ రాష్ట్రం మనది కానీ ఈ తాలూకా స్వతంత్రం కానీ ఇవన్నీ కూడా ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు తాలూకా త్యాగ ఫలితం. ఆ త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజు దీన్ని రాష్ట్ర పండుగగా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆయనకి ఘనమైన నివాళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టారు. అంతేకాకుండా ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఆయన అమరజీవి అంటారు. అమరుడు అంటే చావు లేనివాడు. ఆయన ఎప్పుడు ఎంతకాలం ఈ భూమి మీద తెలుగు ప్రజలు ఉంటారో అంతవరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. తరతరాలు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన త్యాగాన్ని గుర్తు పెట్టుకోవడానికి దానికి గుర్తుగానే ఈ రోజు మనకి అమరావతిలో 58 అడుగుల ఒక విగ్రహాన్ని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా చెప్పాలి